మీ ఇద్దరిది మంచి దోస్తీ కదా సార్ మీది బ్రహ్మానంద బాగా. గారిది. ఇక బావ బావ ఒరే ఒరే అనుకుంటాం బావ బావ కాబట్టి అదే. నేనేమైనా అనొచ్చు వాడిని, వాడు నన్నేమైనా అనొచ్చు. అంతే కదా! అంతే అదే ఉండాలి కదా సార్ లైఫ్‌లో. ఆహ్, వారు కోట యాక్చువల్లీ అవును. కరెక్టే కోట మీరన్నది. గారొచ్చారు పెద్ద మనిషి కాబట్టి అన్నయ్య. అన్నయ్య. నా చాలా పెద్దవారైపోయారు. నేనే అన్న అంటాను. హ్మ్. తమ్ముడు అంటాడనుకోండి. బ్రహ్మానందం అనడు అన్నయ్యని. ఏంట్రా అంటాడు. ఆహా! ఏయ్! పెద్దోడిని రా అంటే బేస్ సాలే అని నేననేది. హ్మ్. హ్మ్. అట్లా జాలీ జాలీగా సార్. బాగా. ఆ! మొన్న ఈ మధ్యనే ఫోను చేశాడు. బావా అన్నాడు. ఏంటో బావా ఇంత ప్రేమ ఎటు నుంచొచ్చిందోయ్! ఆహా! ఏదో ఉంది చెప్పు. హ్మ్. ఇట్లా మాట్లాడుకొని ఓ ఒక అరగంట నవ్వుకున్నాం ఇద్దరం. హ్మ్. మా డ్రైవర్ పిచ్చోడైపోయి దేనికి గుద్దుతుందో అనుకున్నా. సార్ నేను బ్రహ్మానందం అభిమానిని అంటుండు. ఒరేయ్ పక్కకు ఆపురా నాయనా అని. అట్లా చాలా జోవియల్‌గా చాలా సరదాగా మీ ఫీమేల్ కో స్టార్ సార్? ఎవరు మీ ఫేవరెట్ మీతో పాటు? అంటే అప్పట్లో అప్పట్లో ఎవరున్నారండి? ఎవరు లేరు ఎవరు గదా! లేరు. మీ టైమ్‌లో యాక్చువల్లీ ఎక్కువ మంది లేరు. వెంట ఎందుకంటే అంటే బ్రహ్మానందం గారికి కోవై సరళ గారున్నారు. అంతకుముందు ఓ టైమ్‌లో ఆ! శ్రీలక్ష్మి గారు వీళ్ళందరూ ఉండేవారు పాత కామెడియన్స్‌లు. ఏవండీ 'కోవై సరళ' నాతోనే స్టార్టు. అవును. బ్రహ్మానందంతో గాదు. హ్మ్. నాతోనే స్టార్టు చాలా సినిమాలు. ఆ తర్వాత బ్రహ్మానందంతో కొన్ని సినిమాల్లో వేసింది. హ్మ్. కానీ నాతోనే ఎక్కువ సినిమాలు. హ్మ్. మా ఇద్దరికి టగ్ ఆఫ్ వార్‌గా ఉండేది. అవును. 'కోవై సరళని' హ్మ్. ఆహ్, చాలా ఉన్నాయి. చాలా సినిమాలు, చాలా క్యారెక్టర్‌లున్నాయి మా ఇద్దరివి. కానీ హైలైట్ ఏంటంటే మీది సౌందర్య గారిది డ్యూయెట్.